ఈరోజు రిడమ్స్ నార్ సిరీస్లో రిజిడిటీ కోసం మాట్లాడదాం. ఈ రిజిడిటీ కోసం మాట్లాడడానికి నేను ఒక మెటాఫరికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. లైక్ సపోజ్ ఒక గోడ తీసుకుందాం. ఆ గోడ కట్టినప్పుడు దాని లైఫ్ స్పాన్ అనేది ఒక 12 to 15 years ఉండొచ్చు. ఈ 12 to 15 years లైఫ్ స్పాన్లో అది ఎన్నో ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద ఎన్కౌంటర్ చేస్తాయి. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లైక్ ఎండ అవ్వచ్చు, వాన, లేదా ఇంకేదైనా సరే. ఇన్ని ఫోర్సెస్ని ఎక్స్టర్నల్గా తట్టుకొని అది స్ట్రాంగ్గా ఉంటుంది. అలా స్ట్రాంగ్గా ఉండడాన్ని రిజిడిటీ అంటారు. నేను ఈ మెటాఫరికల్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలనుకుంటే ఏంటంటే, ఈ గోడ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం అనుకుంటే, ఈ బయట నుంచి దాని మీద యాక్ట్ చేసిన ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేవి మన ఛానల్లో ఈ రిడమ్స్ నార్ సిరీస్లో మాట్లాడిన 20 ఫ్లాస్. ఈ 20 ఎక్స్టర్నల్ ఫ్లాస్ మన మీద స్ట్రాంగ్ ఎన్కౌంటర్ చేసినప్పుడు మనం దాన్ని తట్టుకొని నిలబడుతున్నామా లేదా అనేది. ఏ మనిషి 100% నిలబడలేడు. ఎందుకంటే బికాస్ వీఆర్ హ్యూమన్. 60% కరెక్ట్గా ఉండడానికి ట్రై చేసినప్పుడే మనం ఇలాంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. ఇలా మనం స్ట్రాంగ్గా ఉండడంలోనే మనకు తెలుస్తుంది మన రిజిడిటీ ఎంత అని. సైకలాజికల్గా మనం ఈ చేసే తప్పుగా బిహైండ్ ఉండే రీజన్ తెలిస్తే వీ కెన్ మేక్ థింగ్స్ బెటర్. మనల్ని మనం రూయిన్ చేసుకోకుండా ఉండగలం. సో ఈ రిడెంప్షన్ ఆర్క్ యొక్క కన్క్లూజన్ ఏంటంటే రిజిడిటీ. ఈ రిడెంప్షన్ ఆర్క్ యొక్క కన్క్లూజన్ రిజిడిటీ ఎందుకైందంటే, మనం ఈ రిడెంప్షన్ ఆర్క్ సిరీస్లో 20 ఫ్లాస్ కోసం ముందే డిస్కస్ చేయాలి. ఇలా 20 ఫ్లాస్ నుండి దూరంగా ఉండడమే మనకి రిడెంప్షన్. మనం చేసిన తప్పుల్ని మళ్ళీ చేయకుండా ఉండడం, ఆ తప్పుల నుంచి తెలుసుకోవడమే రిడెంప్షన్. ఈ రిడెంప్షన్ ఎలా ఉంటుందంటే మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇలా స్ట్రాంగ్ అవడమే రిజిడిటీ. అందుకే ఈ రిజిడిటీ అనే పార్ట్ మన రిడెంప్షన్ ఆర్క్ సిరీస్లో లాస్ట్ ఎపిసోడ్ అయింది. ఈ రిడెంప్షన్ ఆర్క్ ద్వారా నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మన ఈ 20 ఫ్లాస్ యొక్క సైకలాజికల్ రీజన్ అనేది తెలుసుకున్నాం. సో ఐ హోప్ మీరు నేర్చుకునే దీని నుంచి యూ కెన్ డూ థింగ్స్ బెటర్. యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఐ హోప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.